నిర్గమకాండానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం 15 నుంచి చదువుదాం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపర్ల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా, అతడు తన కుమార్తెలతో, అతడెక్కడా? ఆ మనిషిని ఎలా విడిచి వచ్చితిరి? భోజనమునకు అతని పిలుచుకొని రండి అనెను. మోషే ఆ మనిషినితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిపోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిననుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. సో ఏదైనా ఒక దర్శనము, ఒక విజన్ ఉంటే వి ఆల్సో సీ ఆల్ థింగ్స్ హ్యాపెన్ ఫర్ గుడ్ టు దోస్ హూ లవ్ గాడ్. కొంతమందికి ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది, కొంతమందికి ఎందుకు ఇలా జరిగింది, నేను అక్కడ ఎందుకు పుట్టలేదు, ఇవన్నీ సమకూడి మంచికే జరుగుతాయండి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద డిలే సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఆ మంచి ఈ భూమి మీద కనపడదు. అప్పుడు అది ఎక్కడ కనపడుతుంది? లాజరస్కి ఎంతో కొంత విశ్వాసం ఉంది, ఆ దేవుడి పేరునే అడుక్కుంటున్నాడు. ఓకే, కొంచెం అవమానముగా ఉంది, ఆ దేవుడి పేరునే ఏదో అడుగుతున్నాడు, దేవుడి పేరునే అన్ని ఏదో చేస్తున్నాడు. కానీ అతన్ని అనుకుని ఉంటాడు ధనవంతుడు, ఈ దేవుడు గొప్పోడైతే మరి నీ ఎందుకు ఈ రోగాల్లో పెట్టాడు? మేబీ అలాగ కూడా మరి ఆ ధనవంతుడికి ఆ దేవుడి మీద ఆశ పుట్టలేదేమో. ఓకే, మేబీ ఆ మాట అని ఉంటాడు, ఈ దేవుడిని తెలుసుకున్నందుకు నీకు ఏం జరిగింది, నీకు రోగాలు పోయాయా? కానీ తన విశ్వాసాన్ని విడిచిపెట్టలే. మరి అది శాశ్వతముగా మరి ఈ భూమి మీద చూడలేదు, కానీ విశ్వాసాన్ని పట్టుకున్నాడు. ఆ విశ్వాసానికి ఫలాన్ని చూశాడా లేదా? శాశ్వతముగా దేవుడు ఏదైనా చేయడానికి నిర్ణయించాడు. ఓకే, సో అన్ని సమకూడి యేసుని ఎరుగుటయే పెద్ద అద్భుతం. అన్ని అద్భుతాల కంటే ఈ దేవుణ్ణి తెలుసుకొని ఈ దేవుణ్ణి పట్టుకునేటంత గొప్ప అద్భుతం ఇంకొకటి లేదు. ఇలాగా ఈ దీనస్థితిలో ఉండడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు. కానీ అన్ని సమకూడి మేలుకే జరుగుతాయి. అన్ని సమకూడి యేసుని ప్రేమించు వారికి నీ అజ్ఞానము, నీ బలహీనత, నీ అవిశ్వాసము ఏదైనా అవనే ఆయన్ని పట్టుకుంటే అవన్నీ మేలుకు జరుగుతాయి. సో ఇక్కడ మోషేకి కూడా దేవుడు మరి అంతా పోయింది, కానీ తర్వాత అక్కడ మోషేకి ఏంటంటే సహాయం చేసే బుద్ధి వచ్చేసింది. హెల్పింగ్ నేచర్. అతని యొక్క ఆ యాజకుడి యొక్క కుమార్తెలు వస్తే సహాయం చేయడం అలవాటు చేశాడు. హీ వెంట్ టు హెల్ప్ దెమ్. ఆ సహాయమే అతన్ని మళ్ళా ఆ ప్రాంతానికి చేర్చి ఆ ప్రాంతం ఉండేట్టు చేసి అతనికి వివాహము జరిగించి అతనికి మళ్ళా కుమారులు ఇచ్చి ఏదో ఒక రకంగా అతన్ని సెటిల్ చేసింది. దట్ హెల్పింగ్ హీజ్ అనాయింటెడ్ టు హెల్ప్. సిలువలో యేసుప్రభు వారు అంత బాధలో ఉన్నా సరే అక్కడ రక్షించాడు. ఇక్కడ మోషే, నేను ఇజ్రాయెల్ని విడిపించలేకపోయాను అనుకున్నాడు, కానీ ఇంక నా బతికేంత నా పని అయిపోయింది అనుకోలేదు. అతని యొక్క సామర్థ్యాన్ని బట్టి అక్కడ మరి ఆ కుమార్తెలకు ఇబ్బంది వస్తే వారిని విడిపించాడు. వాళ్ళకి విడిపించడమే కాదు, సహాయం కూడా చేశాడు. అది మోషే యొక్క గుణము. దట్స్ ద నేచర్ ఆఫ్ మోసెస్. అతను ఒకవేళ మిద్యాన్లో ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న అలాగే ఉండేవాడేమో, ఎవరికైనా ఇబ్బంది వస్తే సహాయం చేసేవాడేమో. దట్స్ హిజ్ నేచర్. దేవునితో సహవాసం చేసిన తర్వాత కొన్ని అంతరంగంలో మార్పులు వస్తాయి. అందుకే సహవాసం అనేది చాలా ముఖ్యం. మరి దావీదు మీరు చూస్తే అభిషేకింపబడినటువంటి సౌలు పర్ఫెక్ట్ కాదు, హైలీ ఇంపర్ఫెక్ట్. నరహంతకుడిగా మారినప్పుడు కూడా సౌలును గౌరవించాడా లేదా? డోంట్ జడ్జ్ బై ఇంపర్ఫెక్షన్స్. అంటే దీనికి టైం పడుతుంది. సాధ్యమైనంత వరకు పర్ఫెక్ట్గా ఉంటే, అంటే వేషధారణ కాకుండా సాధ్యమైనంత వరకు నేను బలంగా ఉంటాను అన్నట్టు నువ్వు ఉంటే నిన్ను బట్టి దేవుడు అనేకుల్ని తన వైపు తిప్పుకుంటాడు. నువ్వు పర్ఫెక్ట్గా ఉండమని కాదు, నేను పర్ఫెక్ట్గా ఉండాలి అనేటువంటి తలంపు నీలో ఉంటే నీ పాపాలను క్షమిస్తాడు. నిన్ను బట్టి అనేకుల్ని దేవుని వద్దకు తీసుకొస్తాడు. సో ఇక్కడ మోషేలో ఈ గుణం ఉంది కాబట్టి మరి హి స్టిల్ డెలివరర్ కదా. మొత్తం అంతా పోయి ఒక్కడే ఆ గొట్టు మీద కూర్చున్నా ఇంకా విడిపించేవాడు, కాపాడువాడు, సహాయం చేయవాడు. ఒక దేశాన్ని చేయలేకపోయినా కొంతమందిని నా చేస్తా. లుక్ అట్ దిస్ మ్యాన్. 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. ఇక్కడ మనం చూస్తే
ఇప్పుడు దాకా మరి దేవుడు చూడలేదా? అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరాను. అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ టైమింగ్ అనమాట. ఏ టైమింగ్. వీళ్ళు బాగా ఆశీర్వదించి పడిపోయారు, ఇక వెళ్ళాల్సిన టైం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి నీకు కష్టం బాగా పెరిగిపోయి మరీ ఇక ఇబ్బంది ఉన్నప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. ప్రభువా ఏంటి, నేను ఉద్యోగం చేయాలా, నేను ఇక్కడ ఉండాలా, కొంతమంది నాకు ఇల్లు వచ్చి రాలేదు, ఈ ఉద్యోగం వచ్చి రాలేదు. నీవు దేవుడి నుంచి వినడం అంటే వాక్యం ద్వారా వింటావు, లేకపోతే స్వరం ద్వారా వింటావు, ఇన్స్పిరేషన్ ద్వారా వింటావు, ఎలాగోలాగా లోపల ఉండే ఆత్మ నీతో మాట్లాడతాడు. ఇక్కడ టైమింగ్ కూడా ఉందన్నమాట. దెర్ ఇస్ ఆల్సో ఏ టైమింగ్. నీవనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ దేవుడు రానివ్వడు. మరి ఇక్కడ అంతా శ్రమ వచ్చేసింది, వాగ్దానం నెరవేర్పు కాలం వచ్చేసింది, ఇక్కడ మోషేని కూడా తయారు చేసేసాడు. అప్పుడు దేవుడు వారిని తీసుకొస్తున్నాడు. ఆ 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆతట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆతట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతడిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ప్రోటోకాల్స్, జెనియాలజీ. గాడ్ మెయింటైన్స్ జెనియాలజీ. ఎప్పుడు కూడా డాక్టర్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు డాక్టర్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకనే మీరు చూస్తే మత్తయి సువార్తలో అబ్రహాము కుమారుడైన అలాగే దావీదు కుమారుడని తీసుకొస్తాడు అన్నమాట. అంటే ఒక వాక్య విధానం అనేది ఆయన మనకు నేర్పించాడు. మరి దేవుడు చూడండి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకుంటున్నాడు. వి సీ ద జెనియాలజీ. అందుకే అపవాది కూడా ఎందుకు వాక్యాన్ని సరళముగా మనకి చెప్పడు అంటే, కేవలము అద్భుతాల మీద మాత్రమే ఉంటే ఓకే, అతను అద్భుతాలు చేస్తాడు, అతను సత్యం చెప్తాడు. దేవుడు ఇదిగో నేను మీకు బలాన్ని ఇస్తున్నాను, శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. అందుకే ముందు చెప్తాడు, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి, పరలోక రాజ్యం యొక్క దేవుని రాజ్యము సమీపముగా ఉంది అంటే వాక్యములో వ్రాయబడినట్టు యూదులు. అందుకే ముందు వెళ్ళి యూదులకు చెప్పండి, మోషే చెప్పిన దాని ప్రకారం అన్నిటి ప్రకారం నేను వచ్చాను, నాకు ఇది ఉంది ఒక చరిత్ర. సో ఇప్పుడు అందుకనే ఈ శక్తిని ఇప్పుడు మీరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే. ఎందుకు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఎందుకు వాక్యము కావాలి అనేటువంటిది మనం చెప్తున్నాం. దానికి అధికారం ఉంది. అసలు ఈ మృగానికి, ఈ శత్రువులకి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడే. ద ఫాదర్ గాడ్ హెస్ గివెన్ దిస్ అథారిటీ అండ్ పవర్. నా తండ్రి ఏమి చేయుచున్నాడు, నేను అదే చేస్తున్నాను. నా తండ్రే నా నుండి క్రియలు చేయుచున్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడు. చాలు ఆ సాక్ష్యం. పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామమున తండ్రి చిత్త ప్రకారం జరిగేది ఏది అబద్ధము కాదు. పుట్టు పూర్వతరాల నుంచి అన్నీ పట్టుకొస్తున్నాడు అనమాట, మధ్యలో అపవాది దూరిపోకుండా. ఇదే గ్రంథం, ఆ వాక్యమే ఒక అద్భుతం. ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మిరకల్. యేసుప్రభువు వారు ఏమంటారు? నేను, నా తండ్రి చేస్తున్నాడు ఈ క్రియలు నా తండ్రివి. దీస్ ఆర్ మై ఫాదర్స్ వర్క్స్. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లును, చూడండి, ఆ మృగము యొక్క ప్రతిమ బొమ్మ మాట్లాడునట్లును. ఇలాంటి అద్భుతము చేస్తే ఎవరు నమ్మరు ఆ బొమ్మని? బట్ దిస్ ఈస్ ఫ్రమ్ ద డెవిల్. లుక్ ఎట్ దిస్ పవర్. అయితే మన దేవుడు అంటాడు, శత్రువు బలమంతటి మీద, దాని మీద మనకు అధికారం ఉందంట. యేసు నమ్మిన వాళ్ళు మనం లోకాన్ని జయించాము, దాని నుంచి మనం మోసపోలేము. చేసిన కార్యముల మీద, అద్భుతాల మీద మనం ఫోకస్ చేయము. అందుకనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, బైబుల్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు మనం అద్భుతాలు చేస్తున్నామంటే బైబిలే బేస్. రిసీవ్ ద అనాయింటింగ్. ఓకే, మెల్కిజెదెక్ క్రమము చొప్పున మనం అందరూ ఏమై ఉన్నామంట? యాజకులమై ఉన్నామంట. కానీ ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దిస్? నిన్ను ప్రతి దానిలోంచి నేను విడిపిస్తానని చెప్తాడు అదే దేవుడు. మళ్ళా ప్రతి పట్టణములో ప్రతి సమస్య గురించి చెప్తాడు. పైగా ఏం చెప్తాడు? నీ విశ్వాసము, పోరాటము ముగించే వరకు నిన్నెవరూ ముగించలేరని కూడా చెప్తాడు. హి విల్ ఆల్సో సెట్ మీ ఫ్రీ. యు ఆర్ ఆల్సో టాపింగ్ ఇంటు దిస్ అనాయింటింగ్ ఆఫ్ పాల్. చాలా మందికి గొప్ప విశ్రాంతి రాబోతుంది. ఎటువంటి విశ్రాంతి? పైగా సుఖము కాదు, ఆ కష్టములో కూడా వాళ్ళని ఏం చేయలేరు, ఇందులోంచి బయటకు వచ్చేస్తారు.
నజరేయుడైన యేసయ్య, ఆశగల ప్రాణంను తృప్తిపరచు నా యెహోవా. ఇదిగో ప్రభువా, వారందరిలో నీ పరిశుద్ధాత్మను నీవు పెట్టావు. అది సాధ్యము. అలనాడు మోషే చెప్పులు తీసేసి వచ్చాడు, ఆ అభిషేకానికి తాకలేడయ్యా. అటువంటి పరిశుద్ధాత్మ మాలో ఉండడానికి నీవు సాధ్యపరిచావు నాయన. ఆ యాజకత్వాన్ని మేము నిలుపుకొని అయ్యా, మేమెప్పుడు మొరపెడితే అప్పుడు మాలో నుంచే పరిశుద్ధాత్మ మా కష్టము గురించి మాకు బయలుపరిచి ఇటువంటి అభిషేకం ఈ రోజు నుంచి ఆరంభించమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.